నబీల్ వచ్చేసి తను గేమ్ పరంగా కానీ క్యారెక్టర్ విషయంలో కానీ తన బిహేవియర్ విషయంలో కానీ అన్నీ కూడా ప్లాన్గా పక్కా ప్రణాళికతో వచ్చాడు చెప్పాలంటే బిగ్ బాస్కి. సైలెంట్గా వచ్చి వైట్గా మారాడు చెప్పాలంటే. సో తన ఏదైనా నామినేషన్ రోజునైతే మాత్రం హైప్ అందుకుంటున్నాడు యష్మి మీద. సో ఏదైనా గేమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆడేస్తున్నాడు. ఇప్పుడు అదేదో బకెట్ ఇచ్చాడు, అంతకుముందు ఏయో ఇచ్చారు, అంతకుముందు బిర్యానీ టాస్క్ ఇచ్చారు. లేదంటే మన నామినేషన్ రోజున మీరు అందరూ తిన్నాకే నేను తింటా, మీరు అందరూ మిగిలితే తింటా, ఇవన్నీ కూడా అదేదో కావాలని మాట్లాడింది కాదు. ఈగో ఫీలింగ్కి వెళ్ళొచ్చు, ఎవడైనా వెళ్ళొచ్చు. బాగా నేను ఒకటే చెప్తున్నా, ఎవరి కోసమో బిగ్ బాస్ మనం త్యాగాలు చేస్తే ఒప్పుకోదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరూ ఒక్కొక్కలా ఉంటారు. పరుగు పందెల్లో నేను నగ్గాలనే ఉంటాడు కానీ నేను తగ్గితే వాళ్ళందరూ ఆడికి కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, నీరసంగా ఉంది, మనం ఓడిపోదాం అనేది ఉండకూడదు. ఇంకా ఖచ్చితంగా ఉండాలి అంతే. విష్ణుప్రియ ఫస్ట్ బాగా ఆడేది, మళ్ళీ పృథ్వీ దగ్గరికి ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అసలు ఈ టచ్చింగ్లు ఎందుకు, బిగ్ బాస్కి టచ్చింగ్లు అనేది ఎందుకు? ఆ టచ్చింగ్ పెట్టడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియకు ఉన్నంత హైపు లేదు. మన ఫస్ట్లో చాలా బాగుంది విష్ణుప్రియ. ఎవరు నేను ఒక వీడియో చేసి పెట్టానంటే అందులో నాకు తెలిసి ఒక 200 కామెంట్లు విష్ణుప్రియ అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పౌడర్లు రాయడాలు, బొజ్జగిచ్చడాలు, గిల్లడాలు ఇవన్నీ ఎందుకు? అది ఇప్పుడు ట్రాక్ మారుతుంది కదా. సో విష్ణుప్రియ టాప్ 5లో అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ 3-4లో ఉండొచ్చు. నిఖిల్ ఇప్పుడే పాపం అది గుమ్మడికే నెత్తి మీద కొడితే దరిద్రం వదిలినట్టు ఇప్పుడు వదిలింది. సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కొంచెం లైన్లో పడ్డాడు. బాల్ గేమ్ ఒకటి ఉంది చూసారా, అక్కడి నుంచి లైన్లో పడ్డాడు. ఫస్ట్ ఆర్య 1, ఆర్య 2, ఆర్య 3 లాగా బెంగ పెట్టుకున్నాడు. మరి ఏంటో ఎందుకు ఆ బెంగ వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు నాగార్జున గారు అన్నట్టు నువ్వు మంచోడివే, బాగా ఆడతావు, కానీ ఒకళ్ళ వల్ల నీకు కొంచెం అసలు లేదులేండి. సోనియా బ్రాండ్ అండి, సోనియా బ్రాండ్ ఎవరు దాన్ని రీప్లేస్ చేయలేరు చెప్పాలంటే. టాప్ 5 అయితే మాత్రం ఓపెన్గా ఇప్పుడే కాదు, మళ్ళీ 2 నెలలు ఉన్నా కూడా ఇదే మాట చెప్తాను. టాప్ 5 అయితే నబీల్ ఉంటాడు. తర్వాత దాన్ని ఉల్టా ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని తెలియదు మనకి. ఇప్పుడు మన 7కి వచ్చేసరికి శివాజీ గారు అండ్ పల్లవ్ ప్రశాంత్ అనుకున్నాం మనం. సో దాన్ని ఉల్టా అయ్యింది. ఎందుకు అయిందంటే శివాజీ గారు కొంచెం చేయి ప్యాక్చర్ అవ్వడం కానీ, ఆయన కొంచెం డల్ అవ్వడం, అలాగా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయడం. జనాలు ఎలా సపోర్ట్ చేస్తారో శివాజీ గారు కూడా అలాగా పల్లవ్ ప్రశాంత్ సపోర్ట్ చేయడం వల్ల ఒక హైప్ వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నబీల్ మీద ఉంది దృష్టి అంతా కూడా జనాలందరికీ కూడా. వాళ్ళు కాదండి, వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదు, ఇక్కడ బయట ఆడియన్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తారని మనకు తెలియాలి. మొన్నటిదాకా కొంచెం అటు ఇటుగా ఆడారు, ఇప్పుడు కొంచెం లైన్లో పడింది ఒక్కొక్కరు. చెప్పాలంటే అందరూ బాగా ఆడుతున్నారు. ఒక్క మనిషి వల్ల నెగిటివ్ అయిపోయింది. సో ఆ అమ్మాయి ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆడే ఆట, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అందరూ నబీల్ ఉన్నాడు, చెప్పాలంటే నబీల్ కూడా బాగా ఆడుతున్నాడు, అండ్ ఆదిత్య ఓం కూడా బాగా ఆడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు, నేను కాదని అనట్లేదు. కానీ సో లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ 8 మంది వస్తున్నారు, 10 మంది వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సండే వస్తారు అనుకోండి. చెప్పాలంటే వాళ్ళు వచ్చాక నిజంగా లిమిట్లెస్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాకా లిమిట్లెస్ పెట్టారు, ఏముందిరా బాబు, రెగ్యులర్గానే ఉంది కదా, ఇంక దీంట్లో కొత్తదనం ఏముంది అనుకున్నాం. చెప్పాలంటే 7 కొన్నంత బజ్ 8కి లేదు. ఆ 8లో పడి తిరుగుతూ ఉన్నారు, ఏం అర్థం కావట్లా. సో ఇప్పుడు క్లారిటీగా గేమ్ అనేది ఇప్పుడు గంగ వస్తుంది అంటున్నారు. గంగ వచ్చి ఏం చేస్తుంది? యాక్చువల్గా తనకు అప్పటికే కొంచెం పెద్దవాడు కాబట్టి మోకాళ్ళ నొప్పులు నా వల్ల అయితలే, శాతం అయితలే, నాగార్జున సారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చి కూర్చోబెడతారా? లేకపోతే స్పూన్ తోటి బకెట్ నింపి ఏమైనా టాస్క్లు పెట్టారంటే నేను ఇంకేం ఉండదు ఇంక చెప్పాలంటే. సో టాస్క్లు బాగున్నాయి, గేమ్ డిఫరెంట్గా ఉంది 8కి వచ్చేసరికి. అయితే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు అయినట్టు ఉంది, ఇంకా 2 నెలలు ఉంది కదా. ఇంకా 2 నెలలు అంటే ఇంకా స్టఫ్ పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మనకి క్లైమాక్స్ సీన్లు చూపించాలంటే అది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో బిగ్ బాస్ ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇంకా రేపొద్దున కంటెస్టెంట్లు వచ్చాక అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను.